నెల్లూరు రూరల్ 33వ డివిజన్ నందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కనీస వేతన సలహా మండలి డైరెక్టర్ మరియు క్లస్టర్ ఇన్ఛార్జి మన్నం పెంచల నాయుడు గారి ఆధ్వర్యంలో ఎన్టీఆర్ 30వ వర్ధంతి సందర్భంగా 33వ డివిజన్ నందు పేదలకు అన్నదాన కార్యక్రమం మరియు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది। ఈ కార్యక్రమానికి టీడీపీ రాష్ట్ర నాయకులు కోటంరెడ్డి గిరిధరెడ్డి గారి చేతుల మీదుగా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసి అనంతరం ఎన్టీఆర్ పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు। ఈ కార్యక్రమంలో 33వ డివిజన్ అధ్యక్షుడు కరణం హజరత్ నాయుడు, దామినేని బుజ్జయ్య నాయుడు, తలపనేని రమాష్ నాయుడు, బీజేపీ నాయకుడు మండల ఈశ్వరయ్య మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని ఘనంగా నివాళులర్పించి వారందరి చేతి మీద అన్నదాన కార్యక్రమం చేపట్టే అనంతరం రాష్ట్ర నాయకులు కోటంరెడ్డి గిరిధరెడ్డి, మన్నెం పెంచలనాయుడు మీడియాతో మాట్లాడారు। నా యొక్క శిరస్సు వంచి రాజకీయవేత్తగా గొప్ప పేరు ప్రతిష్టలు తెచ్చుకొని వారి పాలనే కావాలని మళ్లీ అనిపించే నందమూరి తారక రామారావు గారి 30వ వర్ధంతి సందర్భంగా ఆత్మకూరు పట్టణ టీడీపీ పార్టీ, జనసేన కూటమి ప్రభుత్వం తరఫున వాళ్ళకి నివాళులు అర్పిస్తున్నాను। అలాగే తెలుగుదేశం పార్టీ అభివృద్ధి కొరకు అందరూ కూడా కలిసికట్టుగా కృషి చేసి వారి యొక్క ఆశయ సాధనల ముందుకు పార్టీని నడిపించాలని కోరుకుంటూ స్వర్గీయ నందమూరి తారక రామారావు వర్ధంతి ఈ సంవత్సరం 30వ వర్ధంతి సందర్భంగా ఆత్మకూరు తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధులు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, అలాగే వివిధ హోదాలో ఉన్నటువంటి అనుబంధ సంస్థల నాయకులు, మహిళలకి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆయనకు మన నందమూరి తారక రామారావు గారి వర్ధంతి రోజున మనమందరం కూడా ఆయనకు నివాళులు అర్పిస్తూ ఆయన మన ముందు లేకపోయినా ఆయన ఒక కారణ జన్ముడు, ఆ కారణ జన్ముడిగా ఎక్కడున్న ఆయన ఆశీస్సులతో మనం ఈరోజు తెలుగుదేశం పార్టీ మరి ఆయన ఆధ్వర్యంలోనే ఆ రోజు పెట్టిన పార్టీ ఈరోజు మనం అందరం కూడా పార్టీలో పనిచేస్తున్నాం। అలాగే ఎన్టీ రామారావు ఆయన పార్టీ ఏ విధంగా ఆ రోజు పేద ప్రజలకు ఒక కూడు గూడు నేడ అనే నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించాడు। ఆయన అతిథి కాలంలోనే ఆంధ్రప్రదేశ్ అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా ఎదుర్కోవాలి, ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు అని చెప్పి ప్రజల గురించి తెలుగు ప్రజలు అనే నినాదంతో ఆయన దేశవ్యాప్తంగా ఒక ఆంధ్రప్రదేశ్కి ఒక వెన్న తెచ్చాడు। ఆయన కూడు గుడ్డ నీడ అనే నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించి ఆ పార్టీ ఈ రోజుకి కూడా దిగ్విజయంగా నడుస్తూ ఉంది। ఈరోజు ఆయన వారసులుగా నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని అనేక ఆర్థిక పరిస్థితుల్లో ఇబ్బందులు ఉన్నా కూడా ఈ రాష్ట్రాన్ని దేశంలోనే ఒక ప్రథమ స్థాయికి తీసుకుపోవాలనే ఆలోచనతో ఆయన పేద ప్రజల కోసం ఎంతో తప్పిస్తున్నాడు। ఈ సందర్భంగా ప్రతిసారి మనం ఎన్టీఆర్ రామారావు గారిని ఖచ్చితంగా స్మరించుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాం।